ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమ విమోచకుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ప్రభువా, గడిచిన పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాపుదలనిచ్చి ఈ మండలకాల ధ్యానాలలో 31వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులను తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా, మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసులను జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత నింపండి. సంఘానికి కావలసిన వర్తమానముతో మీరు మాట్లాడి మీకు మహిమ నిండైనటువంటి దీవెన ఆశీర్వాదం కలుగునట్లు కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 239వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 239. చిన్న పుస్తకాల్లో 86వ పాట. Divinci
శిఖరంబునిచి ఆత్మ నడుపు సత్యములో నిండిపోయి ఆత్మ నడుపు దీవించు పంపుము దైవాత్మ మామును ప్రభు సేవలో ఆత్మ నడుపు సత్యములో నీకిపోయి ఆత్మ నడుపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల గుండునాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాల ధ్యానాలలో 31వ రోజులోనికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగైందాం. పాత నిబంధన పాఠ్య భాగం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు, అలాగే 36 నుండి 41వ వచనం వరకు శ్రీమతి సోఫియా మార్గరెట్ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. సువార్త పాఠ్య భాగం మత్తయి సువార్త 22వ అధ్యాయం 23 నుండి 33 వచనాల వరకు శ్రీ అన్నల్దాస్ శాంతి గారు చదవాలని మనవి. పాత నిబంధన పాఠ్య భాగం సోఫియా మార్గరెట్ గారు. శ్రమల కాల దినంలోని 31వ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము పాత నిబంధన వాక్యంలోని పాత నిబంధన గ్రంథంలోని ఇర్మియా రాసినటువంటి గ్రంథము 32వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు, అలాగనే 36 నుంచి 41 వరకు. యూదా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున, అనగా నెబుకద్నెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకొనును. యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కనులారా అతని చూచును. అతడు సిద్కియాను బబులోనుకు కొనిపోవును, నేను అతని దర్శించే వరకు అతడు అక్కడనే యుండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను. అంతటా ఇర్మియా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీ తండ్రి తోడపుట్టిన షల్లూము కుమారుడు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే.
దాన్ని కొనుక్కొనమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలోనున్న నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము. దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలనే జరుగువలెను. దాన్ని కొనుక్కొనమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని, నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికిచ్చి తిని. 36 నుంచి 41 వరకు. కావున ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అది ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరు ఈ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు కదా. ఇదిగో, నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలములకు తిరిగి రప్పించి వారిని నిశ్చయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలయ్యుందరు, నేను వారికి దేవుడనయ్యుందును. మరియు వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటుదెను. ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. స్వార్థ పాఠ్య భాగం శాంతి గారు. లెంట్లోని 31వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం నుండి 33వ వచనం వరకు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం ప్రారంభము. పునరుద్ధానము లేదని చెప్పడి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన దగ్గు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయాలని మోషే చెప్పాను. మాలో 7 సహోదరులుండరి. మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయాను, అతనికి సంతానము లేదు. అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండను? ఆమె వీరందరినీ భార్యగా ఉండెను గదా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు. మృతులు పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనయ్యున్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మండలకాల ధ్యానాలలో 31వ రోజులోనికి మనం ప్రవేశించాం. ఈరోజు దైవ సందేశాన్ని అందించడానికి మన సంఘ సహోదరుడు మరి యాతం క్రాంతి గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని శక్తిని ఎరగాలి అనేటువంటి అంశం ద్వారా వారు దైవ సందేశాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 207వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. లెంట్ పుస్తకాల్లో 16వ పాట. ఎంత గొప్ప బొబ్బ పుట్టెనో, దానితో రక్షణమంతయును సమస్తమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, యేసునకు కల్వరి మేటను.
సంతసముతో సిల్వ కోటగా సూర్యుడంధకారమాయెను. సూర్యుడంధకారమాయెను. గలిబిలి కలిగినొకప్పుడు సీనారు బాబెలు కట్టడం కట్టునప్పుడు పలుకు భాషయునొక్కటైనను పలు విధములగు భాషలాయెను. నలు దశలకును జనులు పోయిరి కలవరిపై కలసుకొనిరి. కలవరిపై కలసికొనిరి. పావనుండగు ప్రభువు మన కొరకై ఆ సిలువ మీద సావునొందెను సమయమందున. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడచితివినయ్యా. రావముగ మొర పెట్టెను యెహోవాయను తన తండ్రితోను. యెహోవాయను తన తండ్రితోను. పందెముగనొక కాటు వేసెన్ పాత సర్పము ప్రభువు యేసును. పాత సర్పము ప్రభువు యేసును. శాంతమాయేనంచు పలుకుచును. ఆ రక్షకుడు తన సొంత విలువ ప్రాణమును విడెను. ఇంతలోన కపటుడు తనదగు నీటితోడ ప్రభువు ప్రకటగా చెంత చేరెడు పాపులను రక్షించు రక్తపు ధారకారెను. రక్షించు రక్తపు ధారకారెను. ఎంత గొప్ప గొప్ప పుణ్యను. దానితో రక్షణమంతయు సమస్తమాయెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. హలో. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి దేవునికి, సంఘ కాపురులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఒకరోజు నా స్నేహితుడు వేటపాలెంలో ఉంటాడు. నాకు ఫోన్ చేసి, అన్నా నువ్వు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నావు కదా, అదే హాస్పిటల్లో నన్ను చూపించమని నాకు ఫోన్ చేశాడు. నేను ఎల్లుండు మరి చెకప్కి వెళ్తున్నాను రండి అంటే, వాళ్ళ మదర్ని వాళ్ళ బాబాయిని తీసుకొని మా ఇంటి యొద్ద కారుతో రెడీగా ఉన్నాడు. అదే కారులో నేను ఎక్కి విజయవాడ రమేష్ హాస్పిటల్కి బయలుదేరాం. పర్చూరు దగ్గరికి వచ్చేలోపు, అన్న ఏమైనా ఇడ్లీ తింటావా అంటే, తిందాం పదా అన్నప్పుడు, మీరు కూర్చోండి మీకు ఆరోగ్యం బాగలేదు కదా నేను తీసుకువస్తానని వెళ్ళి వాళ్ళు తిని నాకు తీసుకొని వచ్చారు. కొంచెం దూరం అయిన తర్వాత పాలు తాగండి అన్నని వెళ్ళి పాలు తీసుకొచ్చారు. నన్ను దిగనేట్లేదు బాగలేదని. అయితే విజయవాడ హాస్పిటల్కి ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు కారులో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి, అతని పేరు సుకుమారు, వయసు 30 సంవత్సరాలు. ఏం చేస్తామంటే డ్యాన్స్ మాస్టర్గా నేను చేస్తానన్నా అని చెప్పాడు. వాళ్ళ మదరు వృద్ధాప్యంలో ఉంది, వాళ్ళ బాబాయ్ కూడా కారులోనే ఉన్నాడు. విజయవాడ దాటుతున్న అంటే హాస్పిటల్కి ఇంకెళ్ళటానికి 3 నిమిషాల టైమే ఉంది. ఉన్న పాటున ఒకేసారి ఈ 2 చేతులు 2 కాళ్ళు ఇట్లా బిగించుకుపోయినాయి.
వాళ్ళ మదరు ఏంట్రా అని ఎంత బ్రతిమలాడినా, ఎంత ఏంట్రా ఎట్లయిపోతున్నావు ఏంట్రా అని కళ్ళం నీరు గారుస్తుంది వాళ్ళ మదరు. యవనస్తుడు మరి డ్యాన్స్ మాస్టర్ అంటారా, మరి దేవుని నమ్ముకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ క్షణమే హాస్పిటల్కి వెళ్ళి వెంటనే చనిపోయాడు. నిజంగా ఈ అవకాశాన్ని దేవుని వాక్యం వినటానికి, దేవునితో కలిసి జీవించటానికి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. అందును బట్టి ఆయనకి మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఏ క్షణమో మరణము ఎప్పుడు వెంటాడుతూనే ఉంది, ఎప్పుడు చనిపోతాం వల్ల పరిస్థితి ఉంది. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఆయన శక్తి కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పాపముల చేత చచ్చినటువంటి మమ్ములను బ్రతికించినటువంటి దేవుడు నీవే ప్రభువా. యోగ్యమైన మంచి మనసుతో నీ వాక్యము విని దానిని గ్రహించి అంగీకరించి ఓపికతో ఫలించడానికి సహాయం చేయండి. నీ వాక్యము చేత మా అడుగులను స్థిరపరచండి. మేము పాపము చేయకుండానట్లు మా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నట్లు కృప చూపించండి. నీ వాక్యము చేత మమ్మలను బ్రతికించండి. నువ్వు మాట్లాడితే అనేక మంది వింటారు దేవా, అనేక మంది హృదయాలు కదిలింపబడతాయి ప్రభువా. నేనైతే వట్టివాడనే, యోగ్యత లేనటువంటి నాకు బోధను ఇర్మియా చెప్తున్నటువంటి ఆ వాక్యాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఇర్మియాను చాలా సందర్భాలలో ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉన్నటువంటి సిద్కియా రాజు. అయితే యూదా ప్రజలు విగ్రహారాధన చేస్తూ అన్యాయం చేస్తూ దేవునితో చేసిన నిబంధనను వ్యతిరేకిస్తూ దానికి శిక్షగా బబులోను చెరలోకి వెళుతారని ఒకవైపు ఇర్మియా హెచ్చరిస్తున్నాడు, మరోవైపు ప్రవచిస్తున్నాడనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. ఇశ్రాయేలీలను శిక్షించటానికి బబులోను రాజైన నెబుకద్నెజరుని వాడుకుంటాడని, వారు బబులోను చెరకు వెళ్తారని ఇక్కడ ఇర్మియా ప్రకటిస్తున్నాడు. అయితే ఇంచుమించు 40 సంవత్సరాలు ఆ యెరూషలేము నాశనం గురించి, యెరూషలేములో యూదులు చేస్తున్నటువంటి పాపం గురించి 40 సంవత్సరాలు పగలని లేక రాత్రని లేక అతనిని కొడుతున్నప్పటికీ ఒకవైపు, అతనిని హింసిస్తున్నటువంటి ఒకవైపు, చివరికి అతనిని పట్టుకొని చెరసాలలో వేసి బంధించి గుంటలో వేసి ఎంత బాధ పెడుతున్నప్పటికీ కూడా ఇర్మియా భయపడలేదు. దేవుని శక్తిని కలిగినటువంటి ఇర్మియా ఏమైనా పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదని చెప్పి బోధిస్తూనే ఉన్నాడు. సిద్కియా చూస్తున్నాడు దేవుని శక్తిని ఒకవైపు. 40 సంవత్సరాలు గతంలో ఈజిప్టు దేశంలో చేసినటువంటి అద్భుతాలన్నిటినీ ఆ ఇజ్రాయెల్ ప్రజలు చూచి కూడా దేవుని శక్తిని చూస్తున్నప్పటికీ కూడా మరి ఇర్మియా ప్రవక్తను హింసించటానికి, వారు పాపం చేయటానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఎవరైనా కానీ మరి సిద్కియా ఒకవైపు దేపబడినటువంటి ఇర్మియాని హింసించటానికి ఎంత తెగించాడంటే దానికి పర్యాయ సాయం, దానికి అతనికి పడినటువంటి శిక్ష, ఆ ఇజ్రాయేల్ జనాంగానికి పడినటువంటి శిక్ష, ఆ యోధా ప్రజలకు పడినటువంటి శిక్ష ఏందో తెలుసా? సిద్కియా రాజు బబులోను సైన్యమైనటువంటి నెబుకద్నెజరు సైన్యంతో వచ్చి సిద్కియాను పట్టుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు సిద్కియా తప్పించుకొని పోవచ్చుండగా యెరికో మైదానంలో పట్టుబడినటువంటి సిద్కియాను పట్టుకొని నిలబెట్టి అతని కుమారులందరినీ మరి సిద్కియా ఎదురు పెట్టి అన్యాయంగా, చూడండి అసలు ఎంత దారుణంగా తన కుమారులను చంపివేస్తాడంటే అంత దారుణంగా సిద్కియా కుమారులను చంపుతున్నప్పుడు, నా కుమారుడును ఎవరైనా చంపుతుంటే నాకు, నా భార్యకు, లేకపోతే నా కుటుంబానికి ఎంత వేదనగా ఉంటుంది. సిద్కియా చూస్తూ ఉన్నాడు, కుమారులు చచ్చిపోయారు. సిద్కియా దగ్గరికి వచ్చి సిద్కియాను పట్టుకొని సంకెళ్ళు వేసి
తీసుకొని కళ్ళు ఊడదీసి బబులోను చెరలో ఎప్పుడు వరకు తెలుసా? చనిపోయేంత వరకు బబులోను చెరలోనే సిద్కియా ఉన్నాడు. కేవలం దేవుని శక్తిని, అతను చేసినటువంటి పాపమును బట్టి సిద్కియా పడినటువంటి శిక్ష. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరైనా దేవుని శక్తిని ఎరగకుండా, దేవుడు శక్తిమంతుడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, అంత శక్తిమంతుడైనటువంటి పాపం చేయడం వలనటువంటి శిక్ష ఏంటంటే ఇక్కడ ప్రసంగి 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. 40 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు ఇర్మియా. ఏ రోజైనా ఏ ఆపదైనా వచ్చిందా? ఏ రోజైనా ఎలాంటి ప్రాబ్లం అయినా వచ్చిందా చేద్దామని దుష్క్రియకు మరి చూడండి, భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. చాలా సందర్భంలో మన జీవితంలో మనము కూడా అనేక పాపాలు చేస్తున్నప్పుడు, ఒక పాపం నేను చేస్తే ఆ పాపమునకు శిక్ష రాలేదని దేవుడు చూడలేదులే, మనుషులు చూడలేదులే, పట్టించుకోలేదులే అని ఆ సందర్భంలో మనం వెళ్తున్నప్పుడు మరి దుష్క్రియలు చేయుదురని, భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేరుదని మరి వాక్యం సెలవిస్తుంది. ఒకరోజు మనం ఎవరమైనా ఒక ఊరు వెళ్ళాలంటే, విశాఖపట్నం వెళ్ళాలి, ఉదయం పూట ట్రైన్ 9 గంటలకి, మనందరం కూడా సిద్ధపడి 9 గంటలకు వెళ్తాం. ఒక్కొక్కసారి 11 అయింది, లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి ముందే వస్తుంది. ఎట్లయినా కానీ ట్రైన్ అనేది ఖచ్చితంగా ముందైనా రావచ్చు, ఆ టైంకైనా రావచ్చు, లేట్ అయినా రావచ్చు, ఖచ్చితంగా ట్రైన్ మాత్రం వస్తుంది. కానీ మనం చేసినటువంటి పాపమునకు ఖచ్చితంగా విశ్వాసులైతే, దేవుని ఎరిగిన వారైతే ఖచ్చితంగా శిక్షింపబడవలసినటువంటి వారమే అనే విషయం తెలియజేస్తూ ఉన్నాం. మరి సంఖ్యాకాండము 32:23 చెప్పబడినటువంటి వాక్యం, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనిడి. అహరోనుకి 2 కుమారులు, వారు దేవుని యొక్క మందిరములో యాజకులుగా ఉన్నటువంటి వారు, వాళ్ళు నిత్యము దేవుని శక్తిని తెలుసుకున్నటువంటి వారు, దేవుని యొక్క మహిమతో నింపబడి యెహోవా దేవుతో మాట్లాడేటువంటి వారు. ఒక్కసారిగా వేరే అగ్నిని తీసుకొచ్చి అక్కడ వేయటం వల్ల యెహోవా వారిని చంపాడనేది మనం చూస్తాం. కేవలం పాపం వలన పట్టుబడతామండి. ఏ రీతిగా పట్టుబడతామంటే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్, నిజంగా నేను రోజు గ్రౌండ్లో కూర్చుంటూ ఉంటాను. ఒక టీం వస్తుంది, వాళ్ళు టైం 7:30కి 7:40 వస్తారు. ఒక 8 మంది కూర్చుంటారు. వాళ్ళు ఆ ఫోన్ తీసుకొని ఆటలాడుకుంటూ ఉంటారు. చాలామంది, అది నా జీవితం అయినా కావచ్చు, మన జీవితం అయినా కావచ్చు, ఎవరి జీవితం అయినా, ఫోను మన పాపాన్ని పట్టుకుంటుందనేది గ్రహించాలి అనే విషయం నేను తెలియజేస్తూ ఉన్నా. జాగ్రత్త. అలాగే మరి సామెతలు 14:34 పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఖచ్చితంగా పాపం పట్టుకుంది అంటే ఏదో ఒక రోజు మనల్ని అవమానం తెచ్చిద్ది. అది ఈ భూమి మీద ఉండగానే అది జరిగిద్దనే విషయం కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి అహరోను కుమారులకు మరి అవమానం తెచ్చింది. అలాగే ఏలీ కుమారులు, వాళ్ళు కూడా మరి యాజకులై ఉండి కూడా దేవుని మందిరములో వాళ్ళు మంచి చేయాల్సింది పోయి వ్యభిచారం చేస్తూ దేవుని దృష్టి ఎదుట ఎంతో పాపం చేసినందుకు ఏలీ కుమారులను కూడా దేవుడు చంపేస్తాడు. అసలుకి వాళ్ళు యాజకులై ఉండి, నా తండ్రి నా గురించి చెప్తున్నాడు, నా స్నేహితుల గురించి చెప్తున్నాడు, ఇదిగో హన్నా ప్రార్థన చేస్తుంటే సమయాలు పుడుతుందని చెప్తున్నాడు, ఎంతగా చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ దేవుని శక్తిని తెలుసుకొని కూడా పాపం చేయటం అంటే మరి దేవుడు ఊరుకుంటాడా? నిర్దాక్షిణ్యంగా ఆ 2 కుమారులను కూడా చంపేస్తాడు. ఒకవైపు అహరోను కుమారుని చంపాడు, మరోవైపు ఏలీ కుమారుని చంపాడు. మూడవదిగా మరి ఇలాగనే సమూయేలు కుమారులు కూడా 2, వారు కూడా దేవుని మందిరంలో ఉండి డబ్బులు వసూలు చేస్తూ పాపం చేస్తారు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. జాగ్రత్త, మనం అందరం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే మరి మనం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలిగిపోవటం చూసి పాపం చేస్తున్నాం. పాపం మనల్ని పట్టుకుంటుంది, పాపం ప్రజలకు అవమానం తెస్తుంది. ఇక్కడ వరకు కూడా దేవుడు సహిస్తాడు. ఇక్కడ పాపం ఎప్పుడైతే అవమానం తెచ్చిందని మనం తెలుసుకొని
పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో కానీ మొరపెడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఒకవేళ అక్కడ కూడా మనం ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉన్నాము అంటే ఖచ్చితంగా రోమా 6:23లో చెప్పినట్టు ఏలయనగా పాపం వలన వచ్చి జీతం మరణం. బైబిల్ గ్రంథంలో మరి చెబుతున్నటువంటి వాక్యంలో మరణాలు అనేది పాపం వలనే వస్తుందని ఎక్కువగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక్కడ వరకు రాకుండా దేవుడు మనల్ని జాగ్రత్త పరుస్తాడు. చూడండి, దేవుని శక్తిని ఎరిగినటువంటి సంసోను ఎంత బలవంతుడండి. 1000 మందిని గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపేశాడు. అట్లాంటి ఎన్ని అద్భుతాలు దేవుడు సంసోను ద్వారా చేయించాడు. కానీ పాపము పట్టుకుంది, పాపము అవమానం తెచ్చింది, కళ్ళు ఓడదీశారండి. అంటే కళ్ళు ఓడదీసుకుని ఎన్ని వేదన పడుంటాడు సంసోను. ఖచ్చితంగా విశ్వాసులైనటువంటి మనం జాగ్రత్తగా ఉండాలి. దావీదు కూడా పాపము చేసి కుమారుని పోగొట్టుకుంటాడు, ఎంత ఏడుస్తాడు. కాబట్టి దేవుని శక్తిని ఎరిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఇర్మియా ప్రవక్త ఏడుస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ఎంతగా అతన్ని ఇబ్బంది పెట్టినా, ఎంతగా కొట్టినా, గుంటలో వేసినా, చెరసాలలో వేసినా భయపడలేదు. కానీ దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి చివరి వరకు ఇర్మియా బ్రతికాడు. మరి అయితే ఆ సందర్భంలో అందరూ కూడా చనిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన గ్రంథంలో మనకి ఇవ్వబడినటువంటి వాక్యం. అయితే ఇక్కడ నూతన గ్రంథములు అంటే మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి వారు సద్దుకయ్యులు గురించి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తున్నాడు అంటే అక్కడికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఎదోమీయులు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఒక మతానికి సంబంధించినటువంటి తెగగా ఉన్నారు. సద్దుకయ్యులైతే మతము, రాజకీయ సంబంధించినటువంటి తెగగా ఉన్నారు. ఎదోమీయులైతే పూర్తిగా రాజకీయ సంబంధించినటువంటి తెగగా ఉన్నారు. వీరు యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి ఆయనను శోధించటం, ఆయన మంచి వార్తను ప్రకటిస్తుంటే ఆయన మీద నింద మోపటం, ఆయనని బహిరంగంగా విమర్శించటం, పట్టుకోవాలని ప్రయత్నించటం, చంపాలని ప్రయత్నించటం అనేది మనం సద్దుకయ్యుల గురించి మనం తెలుసుకుంటాం. ఈ సద్దుకయ్యులు పునరుద్ధానాన్ని కానీ దేవదూతలను కానీ నమ్మరు, పరలోకాన్ని కూడా నమ్మరు. చనిపోయిన తర్వాత నరకం ఉంటుంది, చనిపోయిన తర్వాత పరలోకం ఉంటుందని కూడా ఈ సద్దుకయ్యులు నమ్మరు. అయితే దేవుడు ఈ సద్దుకయ్యుల గురించి చెప్తున్నాడు. లోక సంబంధంగా ఉన్నవాడు దేవుని శక్తిని ఎరగతాడు, పరలోక సంబంధంగా ఉన్నవాడు దేవుని శక్తిని తెలుసుకుంటాడు. ఈ సద్దుకయ్యులైతే లోక సంబంధంగా ఉన్నారు, భూ సంబంధంగా ఉన్నారు. భూ సంబంధమైనటువంటి ఆచారాలను ఆచరిస్తూ, భూ సంబంధమైనటువంటి క్రియలలో పాల్గొని దేవునికి కోపం రప్పిస్తున్నటువంటి వారు ఉన్నారు. కొలసీ 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి. ఈ సద్దుకయ్యులైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి చెడిపోయి అనేక మందిని చెడగొడుతూ దేవుని యొక్క శక్తిని చూస్తూ కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారనేది మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఉదాహరణకు మనం లోక 16:19 వ్రాయబడినటువంటి ధనవంతుడు, బేద లాజరు. ఈ ధనవంతుడు భూ సంబంధమైనటువంటి వాడుగా ఉండి గర్వించి నాకు ఇక తిరుగులేదు, నేను ఏదైనా చేయొచ్చు అని ఎంత విర్రవీగాడో, అదే అయితే పేద లాజర్ అయితే తన కురుపులను కుక్కలు వచ్చి నాగుతున్నప్పటికీ అని నెడుతున్న ఓపిక లేనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా, అయితే ఏ రోజు కూడా ఈ పేద లాజరు దేవుణ్ణి దూషించలేదు. ఓ ధనవంతుడు అలా ఉన్నాడు, నేను ఇలా ఉన్నానని ఏ రోజు కూడా అతను అసూయపడలేదండి. కానీ ధనవంతుడు దేవునిని విడిచి దేవునికి వ్యతిరేకంగా అతను ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళినప్పుడు అబ్రహామును గుర్తుపడుతున్నాడు, కనికరించు అంటున్నాడు. అంటే
అతను ఆ మాటలు విన్నాడంటే అతను కూడా దేవుని గురించి తెలిసే ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మన మీద కంప్లైంట్ వచ్చినప్పుడు జడ్జి గారు రిమాండ్, అంటే తప్పు చేస్తే రిమాండ్, కొంతకాలం రిమాండ్లో ఉంటాం. ఎప్పుడు వరకు అంటే జడ్జి గారు తీర్పు ఇచ్చినంత వరకు. నిజంగా పాపం చేస్తే, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే, ఆయన కట్టడలను ఆజ్ఞలను న్యాయవిధులను గైకొనకపోతే, ఒకవేళ ఈ క్షణమందే మనం చనిపోతే ఖచ్చితంగా పాతాళంలో ఉంటాం. ఎప్పుడు వరకు అంటే దేవుడు తీర్పు ఇచ్చిన వరకు. ఆ పాతాళం ఏం బోధిస్తుంది మనకి? ఆ పాతాళం మనకి ఏమి నేర్పాలనుకుంటుందో తెలుసా? పాతాళంలో బాధపడుచున్నాడు ధనవంతుడు. ఎంత బాధ తెలుసా? వేదన. ఇంకొక సమయం లేదు అతనికి, ఇంకొక అవకాశం లేదు అతనికి. ఇంకా పాతాళంలో అతను నిలబడిపోయాడు. ఇంకా నాకు అవకాశం లేదు, నా అన్నలు ఉన్నారు వాళ్ళకి చెప్పు అంటున్నాడు. ఈ భూమి మీద ఉండగానే అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మాటికి బలహీనలు అయిపోయి చేయకూడదని తప్పు కమిట్మెంట్తో అనేక మార్లు దేవుని దగ్గర మనం పశ్చాత్తాపట్టి విడిచిపెట్టినా ఏదో బలహీనత చేత మళ్ళీ పాపంలో పడిపోతూ ఉంటాం. ఆ పాపం చేస్తున్నప్పుడు మనం కానీ ఖచ్చితంగా మరి చనిపోయామా, లేకపోతే ఈ భూమిని విడిచి వెళ్ళామంటే ధనవంతుడిలాగా అగ్ని జ్వాలల్లో వేతన పడుచున్నాడండి ధనవంతుడు. కేకలు వేస్తున్నాడు. అక్కడ వేదనకరమైనటువంటి స్థలం అండి అది. అక్కడ అంటున్నాడు లోక 16:25లో, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడని. చాలా వేదనకరమైనది, చాలా వేదనకరమైనటువంటి. దీనికి ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. యేసు ప్రభు పర్టిక్యులర్గా ధనవంతుడు పేదలాజరు గురించి ఎందుకు చెప్పాడంటే, రేపు జరగబోయే పరిస్థితి ఇది. ఖచ్చితంగా